ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ మీ చేతికి రాదు అని ఎవరైనా చెప్తే నమ్మేయకండి. కొంచెంసేపు ఆలోచించండి. ఫస్ట్ మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ రిటర్న్ ప్రాసెస్ అయిందా లేదా, ఆ రిటర్న్లో ఉన్న రిఫండ్ ఏదైతే ఉందో అది ప్రీవియస్గా ఉన్న డిమాండ్కి ఏమైనా అడ్జస్ట్ అయిందా లేదా చూసుకోండి. తర్వాత రాదని చెప్పి ఫిక్స్ అవ్వండి. ఎందుకు ఎలా ప్రీవియస్ ఇయర్స్లో మీరు ఆల్రెడీ ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద ఏమైనా డిమాండ్స్ ఉండి ఆ డిమాండ్ మీరు పే చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు రావాల్సిన మనీలోంచి కట్ చేస్తుంది. మీకు రావాల్సిన మనీ దిస్ ఇయర్ రిఫండ్ అది కట్ చేసి రిమైనింగ్ మీకు సెండ్ చేస్తుంది. అది దాని అర్థం. రిఫండ్ రాదు అంటే ఖచ్చితంగా రాకుండా ఏం పోదు. ప్రీవియస్గా ఉన్న డిమాండ్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకొని రిమైనింగ్ మనీ మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ అది ఇంకా ఎక్కువ ఉందంటే మొత్తం పోతుంది, వేరే విషయం. ఇది ఎలా చెక్ చేసుకోవాలి? మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి పైన డాష్ బోర్డ్ పక్కన ఫైల్ రిటర్న్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైల్ రిటర్న్స్లో క్లిక్ చేసి వ్యూ ఫైల్ రిటర్న్స్ అని ఓపెన్ చేస్తే అక్కడ రిటర్న్ ఈ వెరిఫైడ్ నాట్ ప్రాసెస్డ్ అని కనపడితే లేదా ప్రాసెసింగ్ అని కనపడితే మీ రిఫండ్ ఎక్కడికి పోలేదు, ఆడే ఉంది. అండ్ రిటర్న్ ఆల్రెడీ ప్రాసెస్డ్ డిమాండ్ రిఫండ్ అడ్జస్టెడ్ అగైన్స్ డిమాండ్ అని ఉంటే దెన్ ఇన్ ట్రబుల్. యూ హ్యాడ్ డిమాండ్, మీకు ఒక డిమాండ్ ఉండింది, అది మీరు పే చేయలేదు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ద కేస్. వెరిఫై యువర్ స్టేటసెస్ అండ్ డోంట్ వరీ, ఇట్ విల్ కమ్ బ్యాక్. వస్తుంది, వెనక్కి వస్తుంది, బాధపడకండి.